సో మరి మీ అబ్బాయికి సపోర్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీ మాటలో? అందరికీ ఏం చేయాలి, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటాను. చాలా మంచిగా చేశారు, చాలా దీన్ని తీసుకొని ఇంత ఈరోజు ఉత్తరాంధ్ర కుర్రోడిని కామనార్ని తీసుకొచ్చారంటే చాలా గ్రేట్గా ఉంది. ఇంకా దానికి ఇంకా మాటల్లో రావు, ఏం చెప్పాలి కూడా నా మాట. ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ కాకుండా విన్నర్ ఎలాగో పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఒకవేళ విన్నర్ పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరు విన్నర్ అవుతారు అనుకున్నారు? హౌస్ లో ఉన్న వాళ్ళైతే నేనైతే తనుజ అనుకున్నాను. ఆవిడే టక్క గట్టి పోటేస్తుంది. నేనైతే తనుజ అనుకున్నాను. అంత మించి ఇంకా ఇంకా అయితే ఈడు లేకపోతే ఈవిడే, ఇద్దరులోకి ఎవరో. అప్పుడు టెన్షన్ ఎలా అనిపించింది సార్? మొత్తం శ్రీకాంత్ గారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు టెన్షన్ ఎందుకంటే అనిపించలేదు. బయట నుంచి నాకు ఫోన్లు ప్రజలు వచ్చాయి, బయట ఫ్యాన్స్ వాళ్ళు అందరూ ఫోన్ చేసి అంకుల్ బ్రీడ్ కర్స్ వద్దు, అంకుల్ బ్రీడ్ కర్స్ వద్దు ఎంతమంది చెప్పేటప్పుడు నాకు ధైర్యం అప్పుడే వచ్చింది. ఇది గెలుస్తాడు. 11వ వారంలో దాటాడు. తర్వాత 2 వారాలు నామినేషన్ రాకపోతే వీడి కోసం కాసి కూర్చొని ఫ్యాన్స్ వాళ్ళు. అందుకే బ్రీడ్ వద్దన్నారా? వాళ్ళైతే చాలా మంది అదే చెప్పారు. కానీ నా మనసుకు ఎప్పుడైతే ఎంతమంది చెప్పారో నా కోసం కాదు, అది వాళ్ళ అభిమానం, వాళ్ళ ఓట్లేసి గెలిపించిన వాళ్ళ మాట వినాలి మనం. అదే మాట మీద వద్దు, చాలు మేము బాగుంటే చాలు బతకాలి, మాకు ఆరోగ్యంగా ఉండి మేము బతుకుంటే చాలు బతకాలి, ఇంకంత మించి మాకు ఇంకేమవుతుంది. ప్రజలే గెలిపించుకుంటారు, ఈ గెలుపు అనేది వాళ్ళదే. ఇంతమంది రాత్రి పాలు కష్టపడి తిరిగినారు, చాలామంది సపోర్ట్ చేశారు, చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ. ఇంకా అలా వాళ్ళు చేశారు అంటే ఇంకా మనం ఇంకా గెలుపు వాళ్ళదే, మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.